కమనీయం రమణీయం శ్రీ సీతారాముల స్వామివారి కళ్యాణం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని నిర్మల్ నగర్ నందు నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదికపైన శ్రీ రామచంద్రమూర్తి సీతాదేవి విగ్రహాలను కొలువుతీర్చారు. ఆపై అర్చకుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ సాగిన రాముల వారి కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వం పొందారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మండవ రవి, ఉమాదేవి, తానికొండ వెంకటేశ్వర్లు, వెంకట శేషమ్మ దంపతులు స్వామివారి ఉభయదాతలుగా వ్యవహరించారు. కళ్యాణ మహోత్సవ అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన స్వామివారి కళ్యాణ కార్యక్రమాలతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అని మనం వారి స్వామి ఎవరో ఈ అబ్బాయి ఎవరో ఈ రోజు నుంచి ఒక జీవితంగా రెండు శరీరాలు ఒక స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. వాటిని కూడా చూసి మీరు అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. రామాయణం అన్నటువంటి ఒక మహాగ్రంథం ఇవ్వటం జరిగింది. ఈ రామాయణం చదివినంత కాలం, రామాయణం వినిపించినంత కాలం, రామాయణాన్ని మనం అందరం కూడా నేర్చుకున్నంత కాలం ఈ కలియుగం అంతవరకు కలియుగం ఉంటుందట. ఎప్పుడైతే ఆ రామాయణం అంతరించిపోతుందో, రామాయణాన్ని పఠించడం మానివేస్తారో, రామ అన్నటువంటి నామాన్ని పలకకుండా ఉంటారో అప్పుడే కలియుగానికి అంతం ఏర్పడుతుందని పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే మానవరత్వం వారికి మెట్టెలు సమర్పిస్తూ ఉన్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్వం. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. యజ్ఞోపవీత ధారణ చూడటం అనేది పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం. యజ్ఞోపవీత ధారణ స్వామివారికి జరుగుతూ ఉంది. ఆ యజ్ఞోపవీత ధారణ కూడా చూడండి. వెండితో చేసినటువంటి, రజతంతో చేసినటువంటి యజ్ఞో మాంగళ్య ధారణ కార్యక్రమం అయింది. మనందరం కూడా ఆనంద పారవశ్యులమై ఉన్నాం. సీతమ్మ వారిని తదేకంగా శ్రీరామచంద్రుల వారు చూస్తూ ఉన్నారు. ఇక ఆయన చూడటానికి ఎవరి అడ్డంకు పని లేదు. ఈ కళ్యాణ క్రతువులో అత్యంత ప్రధానమైనటువంటి తలంబరాలు అన్నటువంటి కార్యక్రమం. తలంపరాలు, ప్రాలు అనంటే బియ్యం అని అర్థం. తల మీద నుంచి కిందకి జారేటటువంటివి కాబట్టి దీనిని తలంబరాలు అన్నారు. కాబట్టి ఇటువంటి తలంబరాలు అన్నటువంటిది దీనిలో ప్రధానమైనటువంటిది. అందుకనే మనకి భద్రాచలంలో కూడా ఈ తలంబరాల కార్యక్రమాన్ని అత్యంత పరమ పవిత్రంగా చేస్తూతోటి విలసిల్లుతున్నటువంటి ఈ రామాయణం. స్వామి, ఈ రామాయణాన్ని చదవమంటున్నావు స్వామి. 24,000 శ్లోకాలు సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలు. మేము ఏ విధంగా చదవగలం స్వామి? మేము చదవలేవే, మాకు అక్షరాలు రావే, మాకు ఆ భాష తెలియదే అన్నటువంటి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా 3 మాటల్లో చెప్పారు. కట్టే, కొట్టే, తెచ్చే అన్నటువంటి మాట తెచ్చారు. ఎవరిని కట్టారు, ఎవరిని కొట్టాడు, ఎవరిని తెచ్చాడంటే ఇదే రామాయణం. రామాయణం అయిపోయిందన్నారు. కాబట్టి ఏమిటయా, రావణాసురుణ్ణి కట్టాడు, రావణాసురుణ్ణి కొట్టాడు. ఈ తలంబ్రాలను కూడా 3 సార్లు స్వామి
చక్కగా అర్చక స్వాములు వారు వేద ఆశీర్వచనంతో వారిని సత్కరించి స్వామివారి యొక్క అక్షతల్ని వారికి సమర్పిస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇక సెక్రటరీ నాగుబోయిన భాస్కర్రావు గారి దంపతులు కూడా స్వామివారికి అక్షత ఈ విందుని ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కమిటీ కార్యకర్తలందరూ కూడా భావించి ఆ మొదటి ముద్దని స్వీకరించండి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మనందరికీ ఉండవండి. ఇసుక వేస్తే రాలనంత జనం అని అంటారు. అదేవిధంగా అంతమంది జనం ఈరోజు భక్తి ఏ విధంగా ఉందో కూడా మనకి తెలుస్తుంది. ఈ వేదిక ఆ స్వామివారు ఉన్నారండి. ఎక్కువ మందిని వేదిక మీదకి రానివ్వద్దు.